ప్రజల సమయంలో మరి ఆరాధనకు వెళ్ళే ముందు ఆరాధన గురించి కొన్ని మాటలు మనం చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం. మొదటగా మన సొంత బైబిల్ చేతపెట్టుకుని బైబిల్ బాలే పాడుకుందాం. బలి మాట బంగారు మాట. బలి మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. బలి మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బైబిలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. ఈ సమయంలో ఆరాధన కొరకు మనం తీసుకుపోయే అంశం మనస్సును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న అంశంపై కొన్ని విషయాలు చూసుకుని ఆరాధనకు వెళ్దాం. మనస్సును నమ్ముట కీర్తన 118 కీర్తన 118 8వ వచనం. మనస్సును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మీద 118:8. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సహాయపరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. గత వారం మొదలుకొని ఈ దిన వరకు ప్రభా సురక్షితమైన మీ రేఖల చాటలు మమ్మల్ని భద్రపరిచి ప్రభా మరి పరిశుద్ధమైన ఈ దినాన్ని సకల పరిస్థితులతో ప్రభా మేము కూడా పరిశుద్ధంగా ఆచరించడం ప్రభా మిమ్మల్ని కొనేది కనపడి స్థితించడం మిమ్మల్ని కనపరచడం తెలిసిన ఈ సమయం బట్టి వందనాలు తండ్రి. అవసరం జ్ఞాపకం చేస్తున్న ప్రభా మరి మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధించాలో ప్రభా మాతో మాట్లాడి నేర్పించండి. మరి మీకు అవసరం జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క సొంత మాటలని సొంత ఆలోచనలు తీసివేసి తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపణ తండ్రి మరి మాకు అందించిన మాటలు ప్రభావ మరి మమ్మల్ని ఆత్మీయ స్థితిలో నడిపే విధంగా మమ్మల్ని బలపరిచే విధంగా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని మరి అనేకులు ప్రభావ మీ వద్దకు వస్తుండగా వారిని బలపరుస్తూ మీ యొక్క రాజ్యం కొరకు స్థిరపడే వారిగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకులను మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఇక్కడ మనం గమనించాలి. అయితే మనస్సుని నమ్మకూడదా అంటే నమ్మచ్చు. అంటే భౌతికంగా కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో భౌతికంగా కాదు, కానీ ఆత్మీయంగా మనం బలపడేందుకు, ఆత్మీయంగా మనం స్థిరపడేందుకు, మరి ఆత్మీయంగా దేవుడితో మనం సహవాసం కలిగేటందుకు మనం అక్కడ మనసుంటే ఆధారపడకుండా మరి దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందేవారిగా వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ మనస్సుని నమ్ముకున్న కంటే అంటే భౌతికంగా మనం ఏదైనా మనం సంపాదించుకోగలని ఆత్మీయపరంగా ఎప్పుడైతే మనం మనస్సులపై ఆధారపడుతున్నామో దేవుని యొక్క జ్ఞానం మనలో ఉన్నది కాస్త నశించిపోతుంది. ఇక్కడ ఏంటంటే దేవుని ఆశ్రయించడం అంటే ఆయనకి జ్ఞానాన్ని అనుసరించడం. ఆయన ఏదైతే మనకి కట్టలు పెట్టారో, ఆయన ఏదైతే మనకి మంచి జరగాలని లేదా ఆయన చేతితో నెరవేర్చాలని ఆయన ఉద్దేశం ఏందో దాన్ని కల్పించడమే యెహోవాను ఆశ్రయించడం. అందుకనే మనస్సును నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఈ సందర్భంలో మనము రెండు విషయాలు చూసుకొని ఆలోచన వెళ్తాం. మొదటిది జ్ఞానం లేనివారు ఉంటారు, జ్ఞానం కలవారు ఉంటారు. అయితే మొదటగా జ్ఞానం లేని వారి గురించి కొన్ని మాటలు చూసుకున్నాం. జ్ఞానం లేని వారి గురించి చూడండి. సామెతలు 1వ అధ్యాయము
1వ అధ్యాయం 22వ వచనం. జ్ఞానం లేని వారి గురించి. సామెతలు 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసన చేసు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు అంటే జ్ఞానము లేని వారులారా, అంటే జ్ఞానం లేకపోవడం అంటే ఇక్కడ కింద చూడండి, అపహాసం చేసేవారు, బుద్ధి లేకుండా ప్రవర్తించేవారు, మరి అసహ్యకరమైన పనులు చేసేవారు, వీరిని జ్ఞానం లేని వారిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నారు, ఇంకా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు. రోజు నా బాధలు వింటున్నారు, నా ఆజ్ఞలు మీరు తెలుసుకుని ఉన్నారు, అయినా సరే నన్ను దుఃఖపట్టేవారుగా, నన్ను అవమానపరిచేవారుగా, మరి మిమ్మల్ని బట్టి అనేకులు నన్ను నిందించేవారుగా, మరి ఇంకాను అజ్ఞానుల వలె జ్ఞానం లేని వారుగా మీరు ప్రవర్తిస్తున్నారు. కనుక ఇంకా ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేని వారుగా ఉంటారు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు. ఇదిగో నేడే రక్షణ దినమని ఆయన చెప్తూ వస్తున్నాడు. కనుక ఇంకా మనం బుద్ధి లేని వారిగా అసహమైన పనులు చేస్తూ, దేవుడికి ఇష్టమైన కార్యములు చేస్తూ, జ్ఞానం లేని వాడిగా నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన పిల్లలము, ఆయన చేత సృష్టింపబడిన వారు. కనుక మనమంతా కూడా జ్ఞానం కలిగి వివేకముతో ఆయన యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలని, ఒక దినాన ఆయనతో పాటు మనము కూడా సహవాసం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. జ్ఞానం లేని వారులారా ఇంకా ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేని వారిగా ఉంటారు చెప్పండి. ఇంకేమంటే అపహాసులారా ఇంకా ఎన్నాళ్ళు మీరు అపహాసం అంటే అపహాసం అంటే హేళన చేయటం, గేలి చేయటం, తక్కువ చేసి మాట్లాడటం, అవమానించటం. ఇంకా మీరు అటువంటి ఉద్దేశంతో ఉంటే, ఇంకా అటువంటి తలంపుల మీద ఉంటే దానిని విడిచిపెట్టి మీరు నా యందు జ్ఞానం కలిగి ఉండమని దేవుడు హెచ్చరిస్తూ. అదేవిధంగా బుద్ధిహీనులారా మీకు ఏమాత్రం కూడా బుద్ధి లేదు, కాకపోతే ఇంకా బుద్ధిహీనతనే కోరుకుంటున్నారా, ఇంకా మీరు జ్ఞానం ఆశించుకుంటున్నారా అంటూ దేవుడు గర్విస్తూ చెప్తున్న మాటలు. అంటే ఇక్కడ జ్ఞానం లేని వారు అంటే అపహాసులు అనొచ్చు, బుద్ధి లేని వారి అంటే బుద్ధిహీనులని కూడా అనొచ్చు. కాబట్టి నిజంగా మనం బుద్ధిమంతులం అయితే, నిజంగా మనం అపహాసం చేయని వారు అయితే, నిజంగా మనము దేవుని యందు జ్ఞానం కలిగిన వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని యందు జ్ఞానం కలిగి ఉంటామో, జ్ఞానయుక్తమైన దేవునికి అనుకూలమైన ఆరాధన చేయడానికి మనం ఇష్టపడే వారిగా ఉంటాం. ఇప్పుడు కూడా అలవాటు ప్రకారము ఆచారంగా తీసుకొని మనం ఆరాధన చేయటం కాదు, కానీ జ్ఞానయుక్తముగా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన హెచ్చిస్తూ మనము ఆరాధన చేసేవారిగా ఉంటాం. మొదటి అంటే జ్ఞానం లేని వారి గురించి మొదటిది అంటే ఆ జ్ఞానం లేనివారు, జ్ఞానం లేని. అయితే ఈ జ్ఞానం లేని వారు ఎలాంటి వారు అంటే 2 విషయాలు చూద్దాం. మొదటిది కఠిన హృదయం గలవారు. అంటే జ్ఞానం లేనివారు అన్నాం కదా, ఆ జ్ఞానం లేని వారిలో మొదటి ఎవరంటే కఠిన హృదయం కలవారు. చూడండి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 46:12 వచనం. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. దేవుడికి ఏముంటారు తెలుసునంటే కఠిన హృదయములై అంటే మీకు మీ హృదయం కఠినమైపోయింది. మీ హృదయం అంటే రాతి గుండె కలిగి ఉండాలి. మీరు మిమ్మల్ని నేను మాంసముతో మిమ్మల్ని నేను సూచిస్తే మీరు రాతి గుండెని తెచ్చుకున్నారు. అంటే మీరు ఏమాత్రం జాలి కానీ ప్రేమ కానీ దయ కానీ లేని వారిగా జీవిస్తున్నారు. అది నేను బాధపడుతున్నాను. మీరు ఎలా ఉండాలంటే ఆ కఠినత్వాన్ని మీరు ద్వేషించేవారిగా, ఆ కఠినత్వం నుండి మీరు దాటి వచ్చేవారిగా ఉంటూ నన్ను ఆరాధించమని కోరుతూ ఉన్నాను. కనుక ఇంకా మీలో కఠినత్వం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని నేను
కోరుతూ ఉన్నాను. కనుక అంటే మనుషులు అంటే జ్ఞానం లేని వారు ఎలాంటి వారు అంటే కఠినము గలవారు, అంటే వారికి దయ జాలి ఉండదు, కనికరం ఉండదు అనమాట. అంటే ఎంతమంది కఠిన హృదయం ఎందుకంటే అసలు ఎందుకు ఈ కఠిన హృదయం మనకి ఎందుకు వస్తుందంటే మరి మన ఆలోచనలట అనేకమాట. ఎందుకు మన కఠిన హృదయం వస్తుందంటే మన ఆలోచనలు అనేకమంటే అది దేవుని ఆలోచనలు కాదు ప్రియులారా, అది మన సొంత ఆలోచనలు. మనలో మనం ఊహించుకున్న మాటలు మన ఆలోచనలు అనేకంగా ఉన్నాయట. అవి ఎలాంటి ఆలోచనలు అంటే ఒకసారి తీయండి, సామెతలు 19వ అధ్యాయము. మన ఆలోచనలు ఎలాంటివి అని చూడండి. సామెతలు 19వ అధ్యాయము 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనమైతే రకరకాలుగా ఆలోచిస్తామంట. అంటే మన ఆలోచనకి లిమిట్ లేదు. మన ఆలోచనకి లిమిట్ లేదనమాట. అంటే ఏం ఆలోచిస్తామో మనకి అర్థం కాదు, అలా ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క ఆలోచన అటువంటిది కాదంట. దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది, బలమైనది, ప్రేమతో కూడుకున్నది అనమాట. అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే చూడగా మన హృదయం నలుగురి కఠినమైనది ఎందుకు మాట అన్నారనంటే మన ఆలోచన అనేకం. ఇప్పుడు ఒక మాట అంటే క్షణం తర్వాత ఆ మాటను మార్చేవారిగా ఉంటాము, లేదా ఆ మాటను మర్చిపోయేవారిగా ఉంటాము. కనుక మన యొక్క కఠినమైన హృదయం ఎందుకు మన హృదయం కఠినం అవుతుందండి? మన ఆలోచనలు అనేక ఉంటాయట. కానీ మన ఆలోచన అనేక అంటే దేవుని ఆలోచన ఎలాగైతే స్థిరమైనదిగా బలమైనదిగా ఉంటుందో మన ఆలోచన కూడా అటువంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ మనకి హెచ్చరిస్తూ వస్తున్నాడు అనమాట. కనుక మనము ఆ కఠిన హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని ఆరాధించేది మనము అనర్హులుగా మనం పరిగణించబడతాం. ఎప్పుడైతే మనం దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నామో, దేవుని ఆరాధించాలని ఆ కోరిక నీలో పుడుతుందో అప్పుడు నీలో ఉన్న కఠిన హృదయము పోతుంది. ఒకవేళ కఠిన హృదయం ఉన్నదంటే నువ్వు దేవుని ఆరాధించు. ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్నావంటే కేవలం నామకార్థంగా, అంటే నీ తోటి వారిని దగ్గర దుఃఖంతో వారికి భయపడుతూ చేస్తున్నావేమో కానీ దేవుని దృష్టి మొదటి యథార్థమైన ఆరాధన అనే కాదు. అందుకంటే మనుషులు మొదలంటే అసలు జ్ఞానం ఏదైతే కఠిన హృదయాన్ని మనం తీసివేసేవాడు ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇంకా రెండోది, మొదటి కఠిన హృదయం గలవారం అంట. రెండోది మనం చూసుకున్నట్లయితే స్వార్థ ప్రియులము. మనం ఎలాంటి వారు కూడా స్వార్థంతో కూడినవారు. ఇంకా ధనాపేక్షలు, అంటే ధనాన్ని ఆశించేవారు మనము. ఇంకా వెంకమలాడేవారము. ఏం మాట్లాడుతూ మనకే తెలియదు అనమాట. గద్దించి మాట్లాడుతూ ఉంటాము, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాము, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాము. వెంకమ చూడండి 2 తిమోతి 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వింకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలా ఇక చెప్పుకుంటే చాలా రకాలు ఉన్నాయి. మన మనసు ఒక రకం కాదు, కానీ ఈ రకం చూసుకుంటే చాలా కఠినంగా మనము ఉంటూ వస్తున్నమాట. అంటే ఎలా చూసారా, స్వార్థం ఫస్ట్ ఏంటి, మనలో స్వార్థం ఉంటుంది. అంటే మనకైతే ఒకలాగా, ఇతరులకైతే ఇంకోలాగా, మన కుటుంబానికి అయితే ఒకలాగా, ఇతరుల కుటుంబానికి అయితే ఇంకోలాగా. అంటే మన మనసుకి ఆ స్థిరం లేదు. ఇది ఈ నిజము ఇలాగే చేయాలని లేదు. ఎందుకంటే రకరకాలుగా మారుతూ ఉంటాడు. స్వార్థం, ప్రతి దాంట్లో స్వార్థం, మన ఆలోచన స్వార్థం. అంటే ఇదంతా కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నప్పుడు 2 కుమారులని సమానంగా చూడవలసిన బాధ్యత
ఆ తల్లిలో ఉంది. అయితే జ్ఞానము లేని చేత, లేక జ్ఞానం నశించుట చేత, లేక జ్ఞానాన్ని కనుగొనకపోవడం చేత ఇద్దరి పిల్లల్ని సమానంగా చూడలేని ఆ పరిస్థితులు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఆవిడ తప్పు కాదు కానీ, అయితే తనలో ఉన్న అజ్ఞానం, తనలో జ్ఞానం లేకపోవడము, జ్ఞానంగా తను ఆలోచించకపోవడం. నీకు జ్ఞానం ఎందుకు లేదే అంటే నీవు దేవునికి దూరంగా ఉన్నావు, దేవుని అవమానపరిచేవారిగా ఉంటున్నావు, దేవుని ధిక్కరించే వారిగా ఉంటున్నావేమో. అందుకే నీలో జ్ఞానం నశించి అజ్ఞానం వలె నిజమేదో అబద్ధమేదో ఎరుగుగా నువ్వు జీవిస్తున్నావేమో. అటువంటి స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలని, నా బిడ్డలుగా, నా కుమార్తెగా, నా కుమారులుగా నీవు నాతో పాటు కలిసి ఉండాలనే దేవుడు తన 2 చేతులు తెరిచి మనల్ని ఆహ్వానిస్తూ వస్తున్నాడు. మరి ఈ సమయంలో మనం కూడా ఆరాధించే ముందు జ్ఞానం కలవారిగా, జ్ఞానం లేని వారికి కాదు కానీ జ్ఞానం కలవారిగా మనము ఆరాధించే వారిగా మనము ఉండాలి. చూసారు, ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు, ఇంకేమిటి ధనాపేక్షలు. ధనం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ధనం అంటే భార్యని, ఆ ధనం అంటే భర్త భార్యని నిర్లక్ష్యం చేస్తాడు, ఆ ధనం అంటే భార్య భర్తను నిర్లక్ష్యం చేస్తుంది, ఆ ధనం అంటే పిల్లలు తల్లిదండ్రులు, ఇలాగా కుటుంబంలో కలతలు, సమాధానం లేకపోవడం, అనేక సమస్యలు. ధనము మనసుని పాడు చేస్తుంది చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ ధనాన్ని బట్టే మన ప్రేమను కూడా మనం కొనసాగించే వారిగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీకు ఉన్నా లేకపోయినా సరే దేవుని ప్రేమ స్థిరమైనదిగాను బలమైనదిగాను ఉంటుంది. అయితే మనుషుల యొక్క ప్రేమ ఏంటంటే స్వార్థంతో కూడుకున్నది, ధనాపేక్ష గలది. ధనాన్ని బట్టి మనసు మారిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇక 3వ చూస్తే బింకం లాంటి అనవసరం గొడవలు, తగాదాలు, ఆలోచన లేని పనులు. అంటే ఇటువంటి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ మనిషి అనేవాడికి జ్ఞానం తప్పకుండా అవసరం. అది ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం మాత్రమే. నీ సొంత జ్ఞానం అనేది పనికిరాదు, నీ సొంత జ్ఞానం కాదు. నీ సొంత జ్ఞానం బట్టి అయితే నువ్వు తప్పకుండా నువ్వు గురులు పడిపోవడం ఖాయం. కానీ నువ్వు దేవుని జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉన్నావా, దేవుని ఆరాధించేవాడుగా, దేవునికి ఇష్టమైన వాడుగా ఒక దినాన్ని ఆయనతో పాటు నువ్వు నివాసంగా ఉండేవాడిని ఉంటావని దేవుడు సెలవుస్తూ. అంటే మనుషులు ఎలాంటి వారు జ్ఞానం లేదంటే కఠినమైన వారు, ఇంకేమిటంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు. మరి అటువంటి హృదయం, అటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశం మనం ఉన్నట్లుగా దాన్ని విడిచిపెట్టి మనము దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం. కనుక మనుషుల గురించి మనము జాగ్రత్త పడడం చాలా మంచిది. ఏమంటే ఆ మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడవారు కనుక మనం ఎలా ఉండాలంటే మనుషుల గురించి జాగ్రత్త పడేవారు. చూడండి, మత్తయి సువార్త 10:17 మాట్లాడుతుంది మనుషుల గురించి. మత్తయి సువార్త 10:17. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టించురు. మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్పింది ఇక్కడ. ఎందుకంటే వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించడం అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని నలుగురిలో పెట్టడం, మిమ్మల్ని అవమానించేటప్పుడు, మీపై నింద వేయటం, మీపై అబద్ధపు సాక్ష్యములు కూడా చెప్పడం. ఎందుకంటే మనుషుల గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నారు. ఇంకా మనుషుల గురించి జాగ్రత్త పడమన్నారు కానీ ఆ బ్రాకెట్ లో మీ అమ్మ నాన్నల కోసం జాగ్రత్త పడమని, పిల్లల కోసం జాగ్రత్త పడని, బంధువులని మనుషులు అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనసు ప్రతి ఒక్క అంటే మనిషి అన్నవాడు ఎవడో వాళ్ళ గురించి మనం జాగ్రత్త పడమని దేవుడు చెప్తూ. అందుకే అంటున్నాడు ఏమంటే ఆ మనుషులను నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనుషుల గురించి మనము జాగ్రత్త పడేవారుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటి మనము ఆ జ్ఞానం లేని వారు ఎలాంటి వారు అంటే మొదటి జ్ఞానం లేని వారు కఠిన హృదయం గలవారు, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు. కనుక మనము మనుషుల గురించి జాగ్రత్త పడేవారిగా ఉంటాం. ఇప్పుడు మొదటి మనం చూసుకుని జ్ఞానం లేని వారి గురించి, ఇప్పుడు జ్ఞానం కలవారి గురించి కూడా మనం చూసుకుందాం. జ్ఞానం కలవారి గురించి చూసుకుని మన ఆరాధనలకు వెళ్దాం. ఇక్కడ జ్ఞానం గలవారు కీర్తనలో 111 111
కీర్తన 111 10 యెహోవా యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. జ్ఞానం గలవాడు ఎలాంటి వాడు అంటే దేవుని ప్రేమించేవాడు, అంటే దేవునికి భయపడేవాడు. ఎవరు దేవుని ప్రేమిస్తారంటే ఆయన భయపడేవాడు మాత్రమే దేవుని ప్రేమించగలుగుతారు అన్నమాట. ఆయన భయం లేని వారు దేవుని ప్రేమించలేరు. దేవుని ప్రేమించేవారు జ్ఞానం కలిగి ఆయన జీవించలేడు. ఇక్కడ జ్ఞానం కలవారు ఎవరంటే దేవుని ప్రేమించేవారు, తర్వాత ఆయనకు భయపడేవారు జ్ఞానం కలవారని వాక్యము సెలవిస్తుంది. అయితే జ్ఞానం కలవారు ఏ విధంగా ఉంటారో మనం చూద్దాం. జ్ఞానం కలవారు చూడండి, వీళ్ళు ఏంటంటే అబద్ధములు కానీ గొడవలు కానీ అనగా కీడుకి వారు దూరంగా ఉండేవారు. జ్ఞానికులు ఏంటంటే అబద్ధాలు గొడవలకి కలహాలకు ఏంటి దూరంగా ఉండేవారు. తీయండి నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను. అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధులైనను నీతిమంతులైన చంపకూడదు. మనం చేస్తుంది అదే అనమాట. అంటే మధ్య వాళ్ళకి ఏం చేయకూడదు మనం అదే చేస్తున్నాం. వారిని నిందిస్తున్నాం, వారు బాధపడడానికి, వారు నాశనం అవడానికి, మరి వారు ఇబ్బంది పడడానికి కారణమవుతా మనం వస్తున్నాం. అందుకే మనం అబద్ధానికి దూరంగా ఉండాలి. అక్కడ నిజంగా అబద్ధం ఉంది, అక్కడ పాపం ఉందంటే దానికి మనం దూరంగా ఉండాలి తప్ప కానీ దాని దరిదాపులకి మనం వెళ్ళకూడదు. కొంతమంది చూడండి ముచ్చడిగా కూర్చొని ఏవో కబుర్లు ఆడుకుంటారు, అక్కడ పాపం ఉంటుందని గమనించినప్పుడు దానికి దూరంగా పోలేదు. కొంతమంది అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఆ మోసాలు చేయడానికి ఇష్టపడతారు. అటువంటి వారికి మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. ఇంకా అలాగే మీరు ఆమె నుంచి సాయంత్రం 20 అధ్యాయం 3వ వచనం చూడండి. సాయంత్రం 23 కలహమునకు దూరంగా నుండుట, చూడండి, కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును కోరును. కలహం అంటే గొడవ అనమాట. అంటే గొడవలు కూడా ఇక్కడ ఉండాలి దూరంగా. అక్కడ నిర్గమకాండంలో ఏమనుందనంటే అబద్ధమనికి దూరంగా ఉండమని చెప్పింది. ఇక్కడ సాయంత్రం తీసుకొచ్చినట్లయితే కలహం అంటే గొడవలు కూడా మనం దూరంగా ఉండాలి. ఇంకేంటంటే అంటే మూర్ఖుడైన ప్రతివాడు పూర్ణి, అంటే గొడవలు ఎవరైతే జ్ఞానం లేని వారుగా ఉంటారో, ఎవరైతే చెడ్డవాడిగా పరిణించబడతారో వాడు మాత్రము గొడవల్ని కూరుతూ ఉంటాడు. నిజంగా జ్ఞానం కలిగి ఎలా ఉంటాడంటే గొడవలకు తర్వాత అబద్ధాలకు దూరంగా ఉంటూ వస్తాడు. అదేవిధంగా అలా చూడండి. ఇంకా మొదటి తెస్సలోనికీయుల 5వ అధ్యాయం మాట్లాడతారు చూడండి. మొదటి తెస్సలోనికీయుల 5వ అధ్యాయము 22. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. 5వ అధ్యాయము 22వ వచనం. మొదటి తెస్సలోనికీయుల ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. చూడండి, ఇక్కడ వేరు అధ్యాయాలు 3 అధ్యాయాల్లో దేవుడు అంటే జ్ఞానవంతులు ఎలా ఉంటారు అనేది దేవుడు వివరిస్తూ వస్తున్నాడు. అంటే జ్ఞానవంతులు ఎలా ఉంటారంటే అబద్ధానికి దూరంగా ఉంటారు, కలహములకు దూరంగా ఉంటారు, ఇంకా రాబోయే కీడు కూడా వారు దూరంగా ఉంటారని చెప్తూ వస్తుంది. చూడండి, మనం అబద్ధాల విషయం అయితే నిర్గమకాండంలో అబద్ధాలకు దూరంగా ఉంటారని చెప్తూ వస్తున్నారు. ఇంకా సామెతలు అయితే కలహములు అంటే గొడవలకు దూరంగా ఉంటారని చెప్పింది. మరి మొదటి తెస్సలోనికీయులు చూసినట్లయితే వారు కీడుకి దూరంగా ఉన్నట్లుగా వాక్యం వివరిస్తూ వస్తుంది. అంటే వీరు ఈ లక్షణాలు ఎవరు ఉంటాయంటే జ్ఞానం కలివారు. ఎవరైతే జ్ఞానం కలివారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని ప్రేమించేవారు, దేవుని కట్టడలను ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయి. రెండోది మనం చూసినట్లయితే జ్ఞానం చే సత్యాన్ని పరిశీలించేవారు ఉంటారు. నిజంగా జ్ఞానం లేని వాడు చెప్పేది వింటాడు, కానీ జ్ఞానం కలవాడు ఏం చేస్తుంటే సత్యాన్ని తనకు జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానం బట్టి సత్యాన్ని పరిశీలించేవారిగా పరిశోధించేవారిగా ఉంటారు. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము
అధ్యాయము 24వ వచనం. ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు. మనం చూడండి, సత్యం ఎలా ఉంటుందంటే మనకు చాలా దూరంగా ఉంటుంది, బహు లోతుగా ఉంటుంది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవరంటే జ్ఞానమైన వాడు మాత్రమే దాన్ని పరిశీలన చేస్తాడు. అజ్ఞాని, జ్ఞానం లేనివాడు పరిశీలించగా తొందరగా పడిపోయేవాడిగా ఉంటాడు అనమాట. అంటే ఆ సత్యం అనేది ఇప్పుడు మనకు అందుబాటులో ఉండదు. ఇంకా పాపం మనకు అందుబాటులో ఉంటుంది, అబద్ధాలు అందుబాటులో ఉంటాయి, బూతులు అందుబాటులో ఉంటుంది, విచారం అందుబాటులో ఉంటుంది, దొంగతనం అందుబాటులో ఉంటుంది, అబద్ధాలు అందుబాటులో ఉంటాయి. కానీ సత్యం అనేది చాలా దూరంగా ఉంటుంది. దాన్ని కనుగొనేవాడు ఎవరు, దాన్ని పరిశీలించేవాడు ఎవరు అని అంటే వారు జ్ఞానవంతులు. ఏ జ్ఞానమైన వారంటే దేవుని జ్ఞానం కలవారు మాత్రమే దాన్ని పరిశోధించే వారిగా ఉంటారు. మొదటిది జ్ఞానమైన వారు ఉంటే అబద్ధాలకు, గొడవలకు, ఇంకా వారు కీడుకి దూరంగా ఉంటారు. ఇంకా తన యొక్క దేవుని జ్ఞానాన్ని బట్టి సత్యాన్ని పరిశీలించే వారిగా ఉంటారు. మరి ఈ సమయంలో ఆరాధించే ముందు మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనము దేవుడు చూపించే మనము జ్ఞానం లేని వారిగా ఉంటున్నామా, లేకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారిగా ఉంటున్నామా, మనం పరిశీలించి మనం ఆరాధన చేసేవారు. నిజంగా మనం జ్ఞానమైన వారమైతే, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారమైతే ఈ దేవుడు మనకు చూపిస్తున్న ఆ యొక్క లక్షణాలు మనం లేని వారికి అంటే ఎలా ఉంటే జ్ఞానం ఎలాంటి కఠిన హృదయం, మనలో కఠిన హృదయం ఉన్నట్లయితే, స్వార్థం ఉన్నట్లయితే, ధనాపేక్ష ఉన్నట్లయితే, లేదా గొడవలు సిద్ధపడే వారికి ఉన్నట్లయితే అటువంటి వారిని విడిచిపెట్టి మనము దేవుని యథార్థంగా ఆయనకు భయపడుతూ ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఆరాధించేవారుగా. జ్ఞానం కలిగే వారు ఎలా ఉంటారు అంటే జ్ఞానం కలిగే వారు ఎలా ఉంటే వారు గొడవలకు కానీ లేకపోతే అబద్ధాలకు కానీ ఇటువంటి కీడికి కూడా వాళ్ళు దగ్గరగా ఉంటారు, దానికి దూరంగా ఉంటూ తర్వాత దేవుని ప్రేమించే వారిగా ఉంటారు. ఇంకా తన యొక్క ఉన్న దేవుని జ్ఞానం బట్టి సత్యాన్ని పరిశీలించేవారు. ఆ ప్రకారంగా మనం కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వారుగా, జ్ఞానమైన వారిగా మనం గ్రహించుకుంటూ అటువంటి జ్ఞానం చేత దేవుని మనము పరిశీలించి మనం దేవుని జ్ఞానాన్ని బట్టి మనము దేవుని ఆరాధిస్తూ కనపరిచే వారికి ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.